ఈ రోజు ఆదోనిలో ఆదోని రూరల్ మండలానికి సంబంధించినటువంటి చాలా మంచి గ్రామం నుంచి సుమారుగా 70 కుటుంబాలు వచ్చి ఇక్కడ భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ విధానాలు నచ్చక భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఈ రోజు వీళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీలో చేరినారు. వీళ్ళందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అందరికీ చెప్తా ఈ రోజు కూటమి చాలా బలంగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి చాలా బలంగా ఉంది. 100కు 100% 23 రోజుల్లో నేను ఎమ్మెల్యే కాబోతా ఉన్నాను. అయిన తర్వాత ఆదోని అభివృద్ధి చేసుకోవడానికి అన్ని పార్టీల సహకారంగా ఉంది. ఈ రోజు వైఎస్ఆర్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నవాడు వాళ్ళందరూ కూడా అక్కడ విధానాలు నచ్చట్లేదు. వాళ్ళు నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు, నాయకులకు అందరికీ చెప్తా ఉన్నా, అందరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అయ్యా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏదో రకంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు తప్ప సొంత కార్యకర్తల్ని కూడా సరిగా చూసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. ఈ ఊరిని బాగు చేయలేడు, ఇక్కడ ప్రజల్ని కంఫర్టబుల్ గా ఉంచలేడు, ప్రజలు అడిగిన పనులు కూడా చేసే పరిస్థితి లేదు. పాము పిల్లలను తినేస్తుందంట. ఆ రకంగా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తన సొంత పార్టీలో ఉన్న వాళ్ళ నాయకులకు, వాళ్ళ కార్యకర్తల మీదే రౌడీయిజం, గుండాయిజం, వాళ్ళ మీదే కేసులు పెట్టడం, వాళ్ళని హింసించడం, ఏదో రకంగా వాళ్ళ తన కాలు కింద తొక్కి పెట్టాలనే ఆలోచనతో ఉన్నాడు సాయి ప్రసాద్ రెడ్డి. మునిగిపోయి అన్నావా, ఈ కూటమిలో ఈ రోజు బ్రహ్మాండ భవిష్యత్తు కనబడతా ఉంది. మీరందరూ కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి. ఊరిని బాగు చేసుకోవాలంటే, ఊరిని అభివృద్ధి చేసుకోవాలంటే, అందరినీ సుఖ సంతోషాలతో ఉంచాలంటే ఈ రోజు నేను ఎమ్మెల్యే అవబోతాను అంటే మన కూటమి అభ్యర్థిని నేను ఇక్కడ ఎమ్మెల్యే అవుతాను. ఈ ఊరిని అభివృద్ధి చేసుకోవాలంటే మీరు కూటమిలో కలిసి రావాలా. కేవలం పార్టీలు వీటిలన్నీ కూడా మర్చిపోండి. ఆ వైపున ఉండి ఇబ్బంది పడడం కంటే ఎంతో మంది వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా ఇలాంటి నిజాయితీ పరులు ఉన్నారు. ఎంతో మంది ఊరు బాగుపడాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది కబ్జాలు, రౌడీజం, హింస ఉండకూడదని కోరుకునే వాళ్ళు ఉన్నారు. సుఖ సంతోషాలతో ఉండాలనుకుంటున్నారు. ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఏదో రకంగా రైతులు బాగుపడాలని, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని, కొన్ని ఫ్యాక్టరీలు రావాలని, కనీస సదుపాయాలు మంచినీళ్ళు కావాలని, సాగు చేసుకోవడానికి నీళ్లు కావాలని, వలసలు ఆపాలని, ఇలాంటి ఎన్నో రకాల మంచి ఆలోచనలతో ఉన్నటువంటి నాయకులు అన్ని పార్టీల్లో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీల్లో కూడా కొంతమంది వాళ్ళని ఎవరిని ఎదగనీయకుండా వాళ్ళని కూడా హింసిస్తున్నటువంటి వ్యక్తి సాయి ప్రసాద్ రెడ్డి. ఇట్లాంటి వాళ్ళు ఎవరున్నా సరే దయచేసి వైఎస్ఆర్సీపీ పార్టీ వెంటనే కూటమి వైపున చూడండి. అందరూ కలిసి ఆదోని అభివృద్ధి చేసుకుందాం. అందరూ కలిసి ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేద్దామని మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం.